చెరొక పక్క బావమర్దులు, చెరొక పక్క విషాన్ని కమ్ముతూ, నిత్యము విషాన్ని కమ్ముతూ పెయిడ్ ఆర్టిస్టులతో యూట్యూబ్ ఆర్ట్యూబుల్ని వాడుకుంటూ పింక్ కలర్ ని మీదేసుకొని తిరుగుతూ విషపూరితమైన వారి ఆలోచనల్ని రాష్ట్ర ప్రజలు గ్రహించారు. కానీ వారికి, వారి నాయకుడికి గ్రహించకపోవటం దురదృష్టకరం, బాధాకరం. ఇద్దరు అమ్మాయిలు అసలు తీసుకుపోవడానికి కూడా రూపాయి కూడా లేవు మాకు. అట్టనే పడి ఉన్నాయి. అందరు వచ్చి చూసుకొని వెళ్తున్నారు కానీ ఎవరైనా సాయం కూడా చేయట్లేదు. ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లేదు. మీ ఆయన చనిపోయిందా? యాక్సిడెంట్ అయింది, చనిపోయిండు. మా ఆయన సంవత్సరం అయింది. ఏం చేయాలనో తెలియట్లేదు. రెంట్ తీసుకుందాం అంటే 5-6 వేలు చెప్తున్నారు. నాకు అడేమో అంత చేత కాదు. ఇద్దరు ఆడపిల్లలు. మా అత్తయ్య 4-3 చాదాలి. నేను ఒకదాని రెక్క మీద నేను రెంట్ కట్టాలన్నా, వాళ్ళని చాదాలన్నా ఏం అర్థం కావట్లేదు సార్. ఇలాంటి పరిస్థితులు వస్తాయి అనుకున్నామా? కాంగ్రెస్ అసలు ఇట్లాంటి పరిస్థితి వస్తాయి అనుకుంటే రెంట్ కన్నా ఉంది సార్. ఇంత ఖర్చు పెట్టుకొని ఇంత బాగా అక్కడే పడింది. ఆ చెట్టు కిందనే ఉన్నాం. ఏమంటాడట నాకు తెలియకుండా చేసిర్రు అన్న, తెలియకుండా చేస్తారా అన్న? నువ్వు భూముల మీద పెద్దోనివే, నువ్వు నీకు తెలియకుండా లోకం చిన్న పిల్లగాడు కూడా నమ్మడు. కాకపోతే ఇవాళ నువ్వు నీ మెప్పులు పొందడానికి నువ్వేదో అంటున్నావు కానీ తప్పు అన్నా. సీనన్నా నీకు దండాలన్నా, గెలిపించామన్నా అన్నా, నీకు 1000 కోట్ల దండాలన్నా. మమ్మల్ని రోడ్డు పాలు సీనన్నా, సీనన్నా నీ ఫోటో పెట్టుకున్నావే మేము. రోడ్డు పాలు చేసినవే అన్నా. కొని మమ్మల్ని ఎలా రోడ్డు పాలు చేసిర్రు, మమ్మల్ని రోడ్డు పాలు చేసిర్రు. అంటే ఈ రోజు ఇంట్లోకి కూడా పోకోకుండా కూలిపేసారు సార్. ఇద్దరు ఆడపిల్లగాళ్ళ పరిస్థితులు ఏంటి సార్? అసలు కట్టుకోవద్దమ్మా, ఈ గుడిసెలు వేసుకోవద్దంటే మేము వేసుకోకుండా ఉందాం కదా సార్. అదేనప్పుడే చేసుకుంటే ఈ బాధలు మేము పడిపోయేళ్ళమే కదా సార్. అసలు మా పొట్ట మీద అందరూ కొడితే మేము ఎడిపోయాం సార్. అసలు ఒక్కసారి చెప్పండి సార్. పిల్లకి నేను ఎగ్జామ్ ఉన్నా కానీ ఎగ్జామ్ రాయిపోకుండా అయింది సార్. వింటారా? నా పిల్ల చదువు కూడా ఆగమైపోయింది సార్. కరెంట్ లేక 10